హలో ఆల్, ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. తను కొద్ది రోజుల్లో త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తనకు కాబోయే హస్బెండ్ కొంచెం బిజీగా ఉంటారు. సో అలాంటి టైంలో అమ్మాయిలు ఎంత కాదనుకున్నా కొంచెం ఫీల్ అవుతాం. అంటే కాబోయే హస్బెండ్తో ఎక్కువ మాట్లాడాలని, కమ్యూనికేట్ అవ్వాలని, ఒక రోజంతా జరిగిన విషయాలన్నీ చెప్పాలని అమ్మాయిలకు ఉంటుంది కదా, మాట్లాడాలని ప్రేమ ఎక్కువే ఉంటుంది. సో అలాంటప్పుడు తను బిజీగా ఉంటున్నారనమాట. తను వర్క్ ఉంది, బిజినెస్ మ్యాన్. సో అలాంటప్పుడు అమ్మాయిలు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాం, ఇంట్లో అలోన్గా ఫీల్ అవుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. సో ఒకవేళ మన కాబోయే హస్బెండ్, మన లైఫ్ పార్ట్నర్, ఒకళ్ళ హస్బెండ్ కానీ కాబోయే హస్బెండ్ కానీ బిజీగా ఉన్నట్లయితే ప్రేమ తగ్గిపోయినట్లేనా? అలాంటప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ టాపిక్ కోసం మాట్లాడమని నాకు మెసేజ్ చేసింది. సో చాలామందికి రిలేట్ అవుతుందని అనుకుంటున్నాను. నేనేమి పెద్ద మోటివేషనల్ స్పీకర్ని కాదు, కానీ జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడతాను అంతే ఈ వీడియోలో. నేను ముందు వీడియోలో చెప్పాను కదా మా ఫ్యూచర్ భయాలు ఏంటి అని, ఇద్దరం పక్క పక్కన కూర్చొని. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, నాకు ఎప్పుడు ఒక భయం ఉంటుంది, మహికి నాకు మధ్య ఏ విధమైన గొడవలు అవ్వకూడదని, ఒక థర్డ్ పర్సన్ వల్ల మహికి నాకు మధ్య అసలు డిస్కషన్స్ రావద్దని. ఆ వీడియోలో చూసిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది, అక్క నువ్వు చెప్పావు కదా ఇట్లా అని. అవును, ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన లైఫ్ పార్ట్నర్, కాబోయే హస్బెండ్ కానీ మనకి తక్కువ టైం ఇస్తే ప్రేమ తగ్గిపోయినట్లేనా? ఎప్పుడు కూడా డైలీ ప్రతిరోజు ఏదో ఒక వర్క్స్లో బిజీగా ఉంటున్నారా? నీతో మాట్లాడడానికి కూడా తనకి సరిగ్గా టైం ఉండట్లేదా? సో ఇలాంటివి జరిగినప్పుడు అంటే సమ్ టైమ్స్ మనకి అమ్మాయిలకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి అంటే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎంతో కొంత మనలో ఒక భయం అనేది ఉంటుంది, నా మీద ప్రేమ తగ్గిపోయినట్లేనా అని. బట్ ఈరోజు నేను నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. రీసెంట్లీ మ్యారీడ్ అండ్ నేను చూశాను కూడా. అసలు మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మన లైఫ్ పార్ట్నర్ మనకి చాలా తక్కువ టైం ఇస్తున్నారు అంటే ప్రేమ తగ్గిపోయినట్లు కాదు. మనం ప్రేమని టైంతో కొలవలేము. కొంచెం మంది హస్బెండ్స్, అబ్బాయిలు వాళ్ళ యొక్క ప్రేమని మాటలతో చెప్పలేదు. చాలామంది కుటుంబం కోసం కష్టపడటం ద్వారా చెప్తారు. ఇంకొంచెం మంది మన ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఆలోచించడం ద్వారా చెప్తారు. అండ్ నమ్మకం, అండర్స్టాండింగ్ వీటన్నిటితో పాటు ఒక బాధ్యత తీసుకోవడం ద్వారా చెప్తారు. సో ప్రతి ఒక్కళ్ళు మాటలతో చెప్పరు. టైం తక్కువగా ఇస్తే ప్రేమ లేనట్టు కాదు. సో కొన్నిసార్లు బిజీగా ఉంటారు, మనమే అర్థం చేసుకోవాలి అంతే తప్ప అసలు. అండ్ మళ్ళీ చెప్తున్నా, మన లైఫ్ పార్ట్నర్, కాబోయే హస్బెండ్ కానీ వర్క్స్లో బిజీగా ఉంటే ప్రేమ తగ్గిపోయినట్లే కాదు. అసలు మనం అమ్మాయిలు అలోన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మాయిలం ఎందుకు అలోన్గా ఫీల్ అవుతాము అంటే, అమ్మాయిలకి పెళ్ళికి ముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ మన ప్రపంచం మొత్తం హస్బెండ్ అని అనుకుంటాం. అది చాలా సహజమైన విషయం. మాకు పనులు ఉంటాయి, మాకు ఏదో ఒక వర్క్స్ ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆలోచిస్తూనే ఉంటాం. మనది ఎలాగో వ్లాగింగ్ ఛానలే కాబట్టి నేను ఫ్రెండ్లీగా మాట్లాడేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. నేను కూడా చాలాసార్లు నేను ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా, నాకు సెమ్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు, ప్రాక్టికల్స్ చదువుతున్నప్పుడు కూడా నేను ఒకవైపు చదివేదాన్ని, హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్స్ రాసేదాన్ని. అయినప్పటికీ కూడా ఎందుకు ఫోన్ చేయలేదు, మార్నింగ్ ఫోన్ చేశారు, మధ్యాహ్నం ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకు మెసేజ్ చేయట్లేదు, ఎందుకు నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పంపించట్లేదని చిన్న విషయాలకు కూడా నేను కోపం తెచ్చేసుకునేదాన్ని. అంటే కోపం కూడా కాదు, నా మీద ప్రేమ తగ్గిపోయిందా, నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని, ఎలోన్గా ఫీల్ అయ్యేదాన్ని, నా చుట్టూ నా ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఉండేది. సో అది ఇంకా చాలా సహజమైన విషయం. సో అట్లాంటివి ఏం కాదు. అమ్మాయిలకి ఏంటంటే పనులు ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా ఆలోచిస్తాం, అదంతే. ఇంకా అమ్మాయిలు మనం ఎలా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే, మనకి ఏదో ఒక పని ఉంటుంది. ఎప్పుడు మనం ఖాళీ అయితే కాదు కదా, మనకి ఏదో ఒక బిజీ వర్క్స్ ఉంటాయి. అండ్ చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైన హ్యాబిట్స్, మన అలవాట్లను మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా చిన్న గ్యాప్స్ వచ్చి డిస్కంటిన్యూ చేసినట్లయితే, చిన్నప్పటి నుంచి మనకి చాలా అలవాట్లు ఉంటాయి. మన హ్యాబిట్స్ సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్. నేను డ్రాయింగ్ వేస్తూ ఉంటాను. ఒక డ్రాయింగ్ బుక్ ఉంది, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. మధ్యలో డిస్కంటిన్యూ చేశాను, మానేసా డ్రాయింగ్ వేయడం, మళ్ళీ స్టార్ట్ చేశాను. అని చదువుకుంటా మెయిన్. ఇంకో నా బుక్స్, ఇవి నా బుక్స్ మార్నింగ్ నుంచి చదువుకుంటా, ఇక్కడే ఉంటాయి సోఫాలో. ఏదో పని ఉంటుంది. సెల్ఫ్ గ్రోత్ పైన మనం దృష్టి పెట్టవచ్చు, ఫిట్నెస్ పైన దృష్టి పెట్టవచ్చు, మన స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. సో అసలు ఎలోన్గా ఉండాల్సిన అవసరం లేదు, మనం టైం ఇవ్వట్లేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే చాలు. ప్రతి అమ్మాయికి ఒక వైఫ్కి ఏం కావాలి అంటే, ఆస్తులు అంతస్తులు ఏమో అవసరం లేదు. తన లైఫ్ పార్ట్నర్, తన హస్బెండ్ తనకి కష్ట సుఖాల్లో తోడుంటే సరిపోతుంది. తనకి
ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ఒక చిన్న భరోసా ఇస్తే సరిపోద్ది. అంతకు మించి అమ్మాయిలకి ఏం అవసరం లేదు. చాలా క్యాజువల్, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేసా. ఇదే టాపిక్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా చాలా బాగా చెప్తారు. నేనేంటంటే నేను అసలు ఏం వీడియో చేస్తున్నా, ఏది మాట్లాడినా కూడా అది జస్ట్ ఫ్రెండ్లీగానే. మన పార్ట్నర్ బిజీగా ఉంటే మనం ప్రేమ తగ్గిపోయినట్లు కాదు. మన పార్ట్నర్ మనకి తక్కువ టైం ఇస్తున్నారు అంటే ప్రేమ తగ్గిపోయినట్టు కాదు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనం ప్రేమని టైంతో కొలలేం అంతే. నిజమైన ప్రేమలో మనం గంటలు గంటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. కొన్ని క్షణాలు సరిపోతాయి. మనస్ఫూర్తిగా కొద్దిసేపు మాట్లాడుకున్నా సరిపోతుంది. అదే నిజమైన లవ్ అని నేను అంటాను. నా దృష్టిలో నమ్మకం, అండర్స్టాండింగ్ వీటన్నిటితో పాటు బాధ్యత తీసుకోవడం అనేది నిజమైన లవ్ అంతే. సో వీడియో యొక్క కాన్సెప్ట్ పర్పస్ ఏంటి అంటే, మన లైఫ్ పార్ట్నర్ బిజీగా ఉంటే మనం ఫీల్ అవ్వద్దు. అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎలోన్గా కూడా ఉండొద్దు. సో ప్రేమ అయితే అసలు తగ్గిపోయినట్టే కాదు. ఈరోజు బిజీగా ఉండొచ్చు, రేపు ఫ్రీగా ఉంటారు అంతే. ఏం ప్రిపేర్డ్గా లేదు. నాకు సడన్గా గుర్తొచ్చింది, అవును కదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది కదా తను అని చెప్పి. సో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఫ్రెండ్లీగానే మాట్లాడాను, తప్పులు ఉంటే క్షమించండి అంతే. అంటే పెళ్ళికి ముందు మహికి నాకు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండక తను వీడియోస్లో బిజీగా ఉంటుంది కదా, సరిగ్గా మెసేజ్ చేయక, కాల్స్ చేయక, గొడవలు పడి, కోప్పడి, నేను ఎలోన్గా ఫీల్ అయ్యి నేను ఫీల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవి మహి నేను తర్వాత మాట్లాడతాం. ఏమో ఎప్పుడైనా వీడియో చేస్తే ఒకలా ఇంట్రెస్టెడ్ అయితే ఎవరికైనా కామెంట్ చేస్తే మహి నేను మాట్లాడతాం. అలాంటప్పుడు మేము ఎట్లా ఓవర్కమ్ చేసాము, ఏమైంది అనేది. హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ చందు మహిదర్ వ్లాగ్స్.